దైవానుగ్రహంతో అందరూ బాగున్నారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు నేను 16 ఫలాల నోమును పట్టుకున్నాను కదండి. మహాశివరాత్రి రోజున ఈ నోమును పట్టుకున్నాను. ఈ రోజుకి నేను 9 రకాల పండ్లను వాయనమిచ్చి నోము తీర్చుకున్నానండి. ఈ 16 ఫలాల నోము విశిష్టత గురించి తెలుసుకుందాం. అన్ని నోములు ఒక ఎత్తు అయితే ఈ 16 ఫలాల నోము అనేది చాలా విశేషమైనది. మనం ఎవరికైనా సరే దానం చేసేటప్పుడు ఏది పెట్టుకున్నా మనం తినేది, మనం తినగలిగినది పెట్టడం అనేది ధర్మం కదండి. బాలేని పండు కానీ వస్తువు కానీ ఏదైనా సరే మనం వేరొకరికి పెట్టకూడదు. ఫలము మనం దానం చేయటంలో ఉన్న విశిష్టత మన సంతానానికి ఉంటుందంటండి. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుందో, ఏ నోము నోచుకుందో బంగారం లాంటి సంతానం, సంస్కారమైన సంతానం అని అంటూ ఉంటారు. మనం ఫలాలు దానం చేసే విషయంలో మాత్రం చాలా శ్రద్ధగా ఉండాలండి. అలాంటి మనం ఎన్నో నోములు పడుతూ ఉంటాం. సౌభాగ్యానికి పసుపు, కుంకుమ, గాజులు ఇలా అన్నీ ఉంటాయి. ఈ 16 ఫలాల నోము ప్రత్యేకమైనది. సంతానం బాగుండడం కోసం, సంతానం సాఫల్యం అవడం కోసం. అందుకే 16 ఫలాల నోము పట్టుకుని ఆ 16 ఫలాల నోమును ఏ సీజన్లో మనకి ఏ కాలంలో, వేసవకాలంలో, వానాకాలంలో, చలికాలంలో ఇలా మనకి సీజనల్ ఫ్రూట్స్ అనేది వస్తుంటాయి కదా. ఏ నెలలో వచ్చే పండును ఆ నెలలో మనం ఆ రోజు ఉదయాన్నే ఫలాలను ముందు రోజు సిద్ధం చేసుకుని గౌరీదేవికి పసుపు వినాయకుడిని చేసుకుని, పసుపు వినాయకుడికి గౌరీదేవికి నమస్కరించుకుని పూజను చేసుకుని అలంకరించుకుని షోడశ ఉపచారాలతో పూజన చేసుకున్న తర్వాత మనం 16 ఫలాల నోము కథను చదువుకుని అక్షింతలు వేసుకుని ఈ వాయనాన్ని ముత్తైదువుకు దానం ఇవ్వాలండి. మనం ఎంచుకునే ఫలం అనేది చాలా నిండుగా అందంగా ఉండాలి. పండు చిన్నదైనా పర్వాలేదు, సొట్ట పుచ్చులు అనేది ఏమీ లేకుండా నిండుగా ఉండే పండును ముత్తైదువులకు 16 రకాల పండ్లను దానం చేయాలి. ఎప్పుడు దొరికిన ఫ్రూట్స్ అప్పుడు ఫలాలను మనం ముత్తైదువులను పిలుచుకుని ఒకరోజు 5, ఒకరోజు 2 మనకి ఎలా కుదిరితే అలాగా దొరికినవి దొరికినట్టు తెచ్చుకుని అందమైనవి స్వచ్ఛమైనవి ఏరుకుని తెచ్చుకుని ముత్తైదువులను పిలుచుకుని మనం కొబ్బరి బొండాలైనా ఏ ఫలమైనా నేను వీడియోలో చూపిస్తున్నాను కదా, కమలా పళ్ళైనా సరే, ద్రాక్ష పళ్ళైనా ఏదైనా పండు 16 ఫలాలు మనం ఉంచి తాంబూలం, తమలపాకులు, ఒక్క చిల్లర పైసా, అరటిపళ్ళు, రవికెల అదే బ్లౌజ్ పీస్ అండి, ఇలా ఉంచుకుని అన్నీ సిద్ధం చేసుకుని ముత్తైదువుకి కాళ్ళు కడుక్కొని లోపలికి రమ్మని ఆ 2 పాదాలకి పసుపు రాసుకుని గంధం బొట్టు పెట్టి ముత్తైదువునకు మనం సిద్ధం చేసి ఉంచుకున్న ఫలాలను వాయనం ఇవ్వాలండి. సంతానాన్ని, సౌభాగ్యాన్ని నిండుగా చూడమని ఆ గౌరీదేవి మన ఇంటికి వచ్చి ఆ ఫలాలను అందుకుని మనలను దీవించి వెళ్తుంది. అలా మనం భావన చేసుకుని ఆ భక్తి శ్రద్ధలతో గౌరీదేవిని ఆరాధించి ముందుగా మనం పూజ చేసేటప్పుడు ఒక ఫలాన్ని గౌరీదేవి దగ్గర ఉంచాలండి. తర్వాత 16 ఫలాలు ఒక పళ్ళెంలో సర్దుకుని ఇలా మనకి తాంబూలం సర్దుకుని ముత్తైదువునకు మనం దానం ఇవ్వాలి. వాళ్ళ పాదాలకు నమస్కరించి ఆ గౌరీదేవితే మనల్ని ఆశీర్వదించినట్లుగా మనం అక్షింతలు వేయించుకుని
దానం ఇస్తున్నాను. గౌరీదేవి వాయనం అందుకోమని మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో అమ్మవారికి మనం వాయనం ఇస్తున్నట్టుగా ఆ ముత్తైదువుకు మన ఇంటికి వచ్చిన శ్రీమూర్తికి వాయన దానం ఇవ్వాలండి. ఇలా 16 రకాల ఫలాలు 16 ముత్తైదువులకు మనం వాయన దానం ఇవ్వాలి. ఏ సీజన్లో దొరికిన పళ్ళు ఆ సీజన్లో మనం తెచ్చుకొని గౌరీదేవిని వినాయకుడిని ఆరాధించుకున్న తర్వాత గౌరీదేవి దగ్గర ఒక ఫలాన్ని ఉంచి మిగతా 16 ఫలాలను మనం శ్రీమూర్తికి వాయనం ఇవ్వాలి. అలాగే ఈరోజే ఈ నెలలోనే అయిపోవాలంటే అని కంగారు అనేది పనికిరాదండి. మనకి ఏ పండు మనకి వేసవి కాలంలోనే మామిడి పండు వస్తుంది. సీజనల్ ఫ్రూట్స్ లాగా మనం తీసుకొని మంచివి ఏ పండు అయినా పర్వాలేదు, పండు మాత్రం అందంగా స్వచ్ఛంగా ఉండాలి. అలాంటివి తీసుకుని ఈ నోము పట్టి తీర్చుకుంటే చాలా మంచిదండి. మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం ఆచరించినా మనం ఏ కష్టమైనా ఈ జన్మ అనేది ఉండేదే మనం పిల్లలు బాగుండాలి, వృద్ధిలోకి రావాలి అనే ఆలోచనతో, వాళ్ళకి సంస్కారం అనేది ఉండాలి అనే ఆలోచనతోనే ప్రతి తల్లిదండ్రులు భావన ఉంటుంది కదండి. అలాంటి సంతానం సాఫల్యం కోసం చేసుకున్న ఈ 16 ఫలాల నోము, అలాగే ఆ ముత్తైదువ మన సౌభాగ్యాన్ని సమృద్ధిగా ఇచ్చే గౌరీదేవి ఆ సౌభాగ్యంతో పాటు సంతానాన్ని చల్లగా చూస్తుందండి. అలాంటి నోమని మీరందరూ కూడా కుదిరినప్పుడు ఏ సంవత్సరం కుదిరితే ఆ సంవత్సరం రథసప్తమి రోజు పట్టుకుంటే చాలా విశేషం అనేది. నాకు ఆరోగ్యం బాగాలేక ఆ రోజు నేను పూజను చేయలేదండి. మహాశివరాత్రి రోజు నేను పట్టుకున్నాను. మహాశివరాత్రి రోజు కూడా ఈ నోములు పట్టుకుని నేనైతే ఇప్పటికి 9 రకాల పండ్లను వాయనదానం ఇచ్చుకున్నానండి. శ్రీమూర్తులను పిలిచి నేను ఈ విధంగా ఆచరించుకుని పూజించుకున్నాను. నా 16 ఫలాల నోము మీ అందరికీ నచ్చితే కనుక చిన్న లైక్ చేయండి. మీరందరూ కూడా ఈ 16 ఫలాల నోము ఏ సంవత్సరం కుదిరితే ఆ సంవత్సరం మీరు ఆచరించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ గౌరీదేవిని అందరి సంతానం చల్లగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజనైతే చేసుకున్నానండి. ఇంకా నావి 9 తీర్చాను, 16 రకాలు కదా, మిగిలినవి ఎప్పుడు దొరికితే అవి తెచ్చుకొని పూజ చేసుకుని ఈ వ్రతాన్ని తీర్చుకుంటానండి, ఈ నోమును తీర్చుకుంటాను. అలాగే ఈ విశేషాన్ని, ఈ వైభవాన్ని మీకు చూపించాలన్న ఉద్దేశంతో నేను యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి. మన ఇంట్లో ఏది చేసుకున్నా మనకి సంతోషమే, మనకు అది వైభవమే కదా. మనకున్నంతలో మనం చేసుకుని తృప్తి పడడమే మనకి ఆనందం. జ్యోతి భక్తి వ్లాగ్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో సంస్కృతి, సాంప్రదాయం, భక్తి సమాచారమే ఉంటుందండి. మరో మంచి వీడియోతో మీ ముందు ఉంటుంది జ్యోతి భక్తి వ్లాగ్స్.